ప్రభుత్వం తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు సిద్ధమవుతుంది. ఈ హామీల్లో అత్యంత ముఖ్యమైనది తల్లికి వందనం పథకం. ఈ పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిశాక జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో ఆర్థిక సహాయం జమ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ. 15,000 నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఇది తల్లుల కృషికి గౌరవ సూచకంగా ఇవ్వబడే ఆర్థిక ప్రోత్సాహకంగా భావించవచ్చు. అయితే ఈ మొత్తం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరి. తల్లులకు నిధులు అందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతా రెండింటితో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఆధార్ నెంబర్తో లింక్, ఎన్పిసిఐ లింక్, ఈ రెండు లింకింగ్లు పూర్తయితే కాకపోతే రూ. 10,000 జమ కాకుండా తిరస్కరించబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం జూన్ 5వ తేదీలోపు ఆధార్, ఎన్పిసిఐ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం పోస్టల్ శాఖ, గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు సహకరించనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. లింకింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎవరి బ్యాంక్ ఖాతాలు ఆధార్ మరియు ఎన్పిసిఐతో లింక్ అయి లేవో వారికి తల్లికి వందనం నిధులు ఖాతాల్లోకి జమ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే విద్యార్థుల తల్లుల వెంట తమ అకౌంట్లు ఈ రెండు సంస్థలతో లింక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకోవాలి. లింక్ అయి లేకపోతే జూన్ 5వ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎన్పిసిఐ లింక్ అనేది ప్రభుత్వ పథకాల కింద డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ అయ్యేలా చేసే సాంకేతిక ప్రక్రియ. ఇది చేయకుండా ఉంటే ప్రభుత్వం డబ్బు పంపినది ఖాతాలోకి రాదు. అందువల్ల ఈ ప్రక్రియ చాలా కీలకం. తల్లులకు ఈ ప్రక్రియలు పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు పోస్టాఫీసులు, సచివాలయాలు, బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికారులు అంగీకరించిన లింకింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవాలి. ఆధార్ లింక్ అయిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో చెక్ చేయాలి. అవసరమైతే వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రం, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు బ్రాంచ్ ద్వారా లింకింగ్ పూర్తి చేయాలి. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం కాదు, తల్లుల శ్రమను గుర్తించి వారి పాత్రకు గౌరవం తెలిపే ప్రయత్నంగా ప్రభుత్వం చెబుతోంది. ఇది మొదటి దశగా సూపర్ సిక్స్ హామీల అమలుకు శ్రీకారం చుట్టడమే కాక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే కార్యాచరణగా కూడా కనిపిస్తోంది. తల్లికి వందనం పథకం ద్వారా రూ. 15,000 నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే జూన్ 5 లోపు ఆధార్, ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలతో కలిసి సహాయం అందిస్తోంది. మరి మీరు ఆలస్యం చేయకుండా లింకింగ్ పూర్తి చేసుకోండి. మీ కుటుంబానికి ఆర్థికంగా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది.